హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, భారతదేశ సంరక్షకులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగములో 18వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 19వ శ్లోకం నుండి చెప్పుకుందాము. ఇక్కడ భగవంతుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను తెలియజేస్తూ, ఆత్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఎన్నడూ ఎవరిని సంపదని ఎవరి చేతను చంపబడదనే అపూర్వ విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకములో 19వ శ్లోకం ఏమిటంటే, యా ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హస్యతే అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, జీవుడిని సంపువానిగా తలచేవాడు కానీ, చంపబడువానిగా తలచేవాడు కానీ జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపబడదు. ఆత్మ అనేది చంపబడదు అనేది తాత్పర్యము. దీనికి మనకు తెలుసుకోవడానికి భాష్యం ఏంటంటే, మారణాయుధాలచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబో శ్లోకాలలో స్పష్టమవుతుంది. అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడనివాడు. చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే. అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. మా హింసాత్ సర్వభూతాని అన్నట్లు ఎవ్వరి పట్లను హింస చేయవద్దు అనేది వేదాదేశము. అలాగే జీవుడు మన వేదాలలో ఆదేశం ఏమిటంటే, మా హింసాత్ సర్వభూతాని అంటే ఎవరి పట్లను హింస చేయవద్దు అనేది మన వేదాలలో భగవంతుడు ఆదేశించినది. అలాగే జీవుడు సంపబడనే అవగాహన జంతువదను ప్రోత్సహించదు. అధికారము లేకుండా ఎవరి దేహాన్ని అయినా వధించడం హేయమైనది, నీచమైనది. ప్రభుత్వ చట్టం చేత, భగవన్ నియమము చేత అది దండనీయమే అంటే శిక్షార్హమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యములో నెలకొల్పబడుతున్నాడు. ధర్మం కోసమే ఇక్కడ అర్జునుడు శత్రు సంహార కార్యములో నియోగింపబడుతున్నాడు కానీ, నెలకొల్పబడుతున్నాడు కానీ విపరీత తలంపుతో కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తరువాత 20వ శ్లోకము భగవంతుని యొక్క అమృత వాక్యము. న జాయతే మ్రియతే నా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హస్యతే అన్యమానే శరీరే అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భగవంతుడు ఏమంటున్నారు, ఆత్మకు ఎన్నడూ జన్మ కానీ మృత్యువు కానీ లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు కూడా. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు అని తాత్పర్యము అని భగవంతుడు చెప్పినటువంటి శ్లోకానికి తాత్పర్యము. మనం తెలుసుకోవడానికి భాష్యం ఏమిటంటే, భగవంతుని అణుపరిమాణ అంశ గుణరీత్యా
భగవంతుని అణుపరిమాణ అంశ గుణరీత్యా భగవంతునితో సమానమైనది ఆత్మ. అది దేహములాగా మార్పు చెందదు. ఒక్కొక్కప్పుడు ఆత్మ స్థిరము లేదా కూటస్థమని పిలువబడుతుంది. దేహము పలు రకాలైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది తల్లి గర్భము నుండి జన్మిస్తుంది, కొంత తడవు నిలిచి ఉంటుంది, పెరుగుతుంది, ఇతరాలను సృష్టిస్తుంది, క్రమంగా క్షీణిస్తుంది, చివరకు కాలగర్భములో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఇటువంటి మార్పులకు లోను కాదు. ఆత్మ జన్మించదు, కానీ అది దేహాన్ని స్వీకరిస్తుంది కనుక దేహము జన్మిస్తుంది. ఇక్కడ ఆత్మ జన్మించదు కనుక దానికి మరణం కూడా లేదు. దేనికైతే జన్మ ఉన్నదో దానికి మరణం కూడా ఉంటుంది. ఆత్మకు జన్మ లేదు కనుక భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా లేవు. అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు లేవు. అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు మనకు లేవు. దేహభావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మొన్నగో వాటి చరిత్రను తెలుసుకోగోరుతాము. దేహము ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడను ముసలిది కాదు. అందుకే నామమాత్ర ముసలివాడు కూడా తన బాల్యములో లేదా యౌవనములో కలిగి ఉన్న ఉత్సాహాన్ని కలిగి ఉంటాడు. ఇది మనము గ్రహిస్తూ ఉంటాము. మనలో ఉన్నటువంటి వారి ఎడ గ్రహిస్తూ ఉంటాము. దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు. చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు. చెట్లు, ఇంకేదైనా భౌతిక వస్తువులు ఇవన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి. కానీ ఆత్మ భౌతికంగా క్షీణించదు. అది ఇతరాలను సృష్టించదు. ఆత్మ ఇతరమైనటువంటి వాటిని కూడా సృష్టించదు. దేహము నుండి పుట్టిన సంతానము కూడా విభిన్న వ్యక్తిగత జీవులే. దేహము నుండి సంతానము పుడుతూ ఉంటుంది. ఆ సంతానము కూడా విభిన్న వ్యక్తి జీవులే. ఆ సంతానము కూడా విభిన్నమైనటువంటి జీవాత్మలు. శరీరము వరకే మనకి పుట్టినటువంటి సంతానము. ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ అది శాశ్వతమైనది. అది గత జన్మ పాపపుణ్య ఫలాలను మోసుకొని వచ్చి మన ద్వారా మన నుండి శరీరములో ప్రవేశించి మన నుండి దేహము ధరించి పుడుతుంది. అయినా దేహ కారణంగా వారు ఒకానొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు. దేహము అనేది ఉండడం వలన ఆ వ్యక్తి ఒకానొక వ్యక్తి సంతానము అని పిలువబడుతూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటారు. ఆత్మ ఉనికి కారణంగా దేహము పెరుగుతుంది. ఆత్మ ఎప్పుడైతే మన శరీరంలో ఉంటుందో ఆ ఉనికి కారణంగా మన దేహము పెరుగుతూ ఉంటుంది. కానీ దానికి సంతానము కానీ మార్పు కానీ లేవు. ఆత్మకు సంతానము కానీ మార్పు కానీ లేదు అని మనం గ్రహించాలి. కనుక దేహంలో కలిగే 6 మార్పుల నుండి ఆత్మ విడివడి ఉంటుంది. 6 మార్పులు నుండి విడివడి ఉంటుంది. కఠోపనిషత్తులో కూడా ఇటువంటి శ్లోకమే మనకు కనబడుతుంది. అది ఈ విధంగా చెబుతుంది: నజాయతే మ్రియతే వివశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కచిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హస్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషత్తులో ఉన్నది. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, వ్యాఖ్యానము భగవద్గీతలోని దానికి సమానమే అయినా దీనిలో వివశ్చిత్ అనే ఒక ప్రత్యేక పదము ఉన్నది. అంటే పండితుడు లేదా జ్ఞానవంతుడని దాని అర్థము.
ఇప్పుడు ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణము. చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణము. ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయములో. ఆత్మ ఎక్కడ నిలిచి ఉంటుంది? హృదయములో నిలిచి ఉంటుంది. హృదయములో ఆత్మను కనుగొనలేనప్పటికీ కేవలము చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో ఏమవుతుంది? మనము సూర్యుని చూడలేకపోవచ్చును మేఘాలు కారణంగా. కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయమని మనము తెలుసుకుంటాము. అదేవిధంగా తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనము అర్థం చేసుకుంటాము. అదేవిధంగా అన్ని దేహాలలో మనిషే కానీ పశువే కానీ చైతన్యము అనేది ఉన్న కారణంగానే ఆత్మ ఉనికిని మనం తెలుసుకోవచ్చును. అయినా ఈ జీవ చైతన్యము భగవత్ చైతన్యానికి భిన్నమైనది. ఇది జీవ చైతన్యము. భగవత్ చైతన్యము వేరే ఉంటుంది, జీవ చైతన్యం వేరే ఉంటుంది. భగవత్ చైతన్యము అంటే కృష్ణ చైతన్యము. ఎందుకంటే భగవత్ చైతన్యము భూత భవిష్యత్తు వర్తమానాల పూర్ణ జ్ఞానంతో ఉంటుంది. భగవత్ చైతన్యం మాత్రం భూతకాలము అంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలము, ఈ మూడు త్రికాలాల పూర్ణ జ్ఞానంతో ఉంటుంది భగవత్ చైతన్యము, కృష్ణ చైతన్యము. కాగా వ్యక్తిగత జీవ చైతన్యము మరుపుకు గురవుతుంది. వ్యక్తిగత జీవ చైతన్యం మాత్రం అంతకుముందు జరిగినది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దానికి మతిమరుపు వస్తుంది వ్యక్తిగత జీవాత్మకు. కానీ భగవంతుని యొక్క చైతన్యమైనటువంటి భగవత్ చైతన్యానికి మతిమరుపు అనేది ఉండదు. జీవుడు తన నిజ స్వభావాన్ని మరిచిపోయినప్పుడు శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన ఉపదేశాల నుండి విద్యను, జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును. కానీ శ్రీకృష్ణుడు మరుపు కలిగిన జీవాత్మ వంటివాడు కాదు. అదే అయితే శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశాలు వ్యర్థములయ్యేవి. 2 రకాల ఆత్మలు ఉన్నాయి. మనకు ఇక్కడ 2 రకాల ఆత్మలు ఉన్నాయి. అవేమిటంటే అవే అణుపరిమాణ ఆత్మ, రెండవది పరమాత్మ. ఒకటి అణుపరిమాణ ఆత్మ, రెండవది పరమాత్మ. అణుపరిమాణ ఆత్మను అణు ఆత్మ అని అంటాము, పరమాత్మను విభు ఆత్మ అని అంటాము. ఈ విషయము కఠోపనిషత్తులో కూడా ఈ విధంగా ధ్రువపరపబడింది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుః వశ్యతే వీతశోకో ధాతు ప్రసాదాన్మ మహిమానమాత్మనః అనేది శ్లోకము కఠోపనిషత్తులో. దీనికి అర్థం ఏమిటంటే పరమాత్మ, అణువాత్మ. అణువాత్మ అంటే జీవాత్మ. ఇద్దరు జీవుని ఒకే హృదయములో దేహం అనే ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు. జీవుని ఒకే హృదయములో ఆత్మ, పరమాత్మ అంటే అణువాత్మ, పరమాత్మ అంటే జీవాత్మ, పరమాత్మ ఈ రెండు కూడా ఒకే హృదయములో జీవుని ఒకే హృదయములో దేహం అనే ఒకే వృక్షం మీద, మన దేహం అనేది ఒక వృక్షము లాంటిది, ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు ఈ 2 ఆత్మలు. భగవద్ అనుగ్రహము వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన సమస్తమైన భౌతిక వాంఛల నుండి, శోకాల నుండి బయటపడిన వాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు. రాబో అధ్యాయాలలో విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము. శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము. అర్జునుడు తన నిజ స్వభావాన్ని మరిచిపోయే
అణు ఆత్మ. అర్జునుడేమో తన నిజ స్వభావాన్ని మరిచిపోయే అణు ఆత్మ. శ్రీకృష్ణుడు తన స్వభావాన్ని మరిచిపోనటువంటి పరమాత్మ. అందుకే శ్రీకృష్ణునిచే లేదా అతని ప్రామాణిక ప్రతినిధిచే అంటే గురువుచే జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరమై ఉన్నది. అందుకనే అర్జునుడు శిష్యర్కము స్వీకరించాడు, శ్రీకృష్ణ పరమాత్మ గురువుగా అంగీకరించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక భగవంతుని యొక్క అమృతవాక్యము 21వ శ్లోకము. వేద వినాశనం నిత్యం ఏన మజవ్యయం కథం న పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఓ పార్థ, ఆత్మ నశింపులేనిదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, మార్పు చెందనిదని తెలిసినవాడు ఎవరైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు అనేది తాత్పర్యం. దీనికి భాష్యం ఏమిటంటే, ప్రతిదీ దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. పూర్ణ జ్ఞానములో నెలకొన్నవాడు ఎక్కడ ఏ విధంగా ఒకదానిని దానికి తగిన ప్రయోజనములో ఉపయోగించాలో ఎరిగి ఉంటాడు. అదేవిధంగా హింసకు కూడా దాని ప్రయోజనము ఉన్నది. దానిని ఏ విధంగా ప్రయోగించాలనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. హింసని ఏ విధంగా ప్రయోగించాలి అనేది జ్ఞానవంతునికి తెలిసి ఉంటుంది. శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించిన నిందనీయుడు కాడు. ఎందుకంటే న్యాయ సూత్రాలను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు కాబట్టి. హంతకునికి మరణశిక్ష విధించాలని, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మానవ ధర్మ శాస్త్రమైన మను సంహిత సమర్థించింది. ఆ న్యాయాధిపతి మరణశిక్ష విధిస్తే తర్వాత జన్మలో వేరే నికృష్టమైన నీచమైన జన్మిస్తాడనేది లేదు. అది అతను న్యాయానికి బద్ధుడై విధించాడు కాబట్టి అతనికి ఎటువంటి దుఃఖము అనుభవించడు తదుపరి జన్మలో అని మనకి మను సంహిత సమర్థించింది. కనుక హంతకుడిని ఉరితీయడమనే రాజదండన నిజానికి లాభకరమే. అదేవిధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినప్పుడు ఆ హింస పరమ న్యాయము కొరకేనని నిర్ణయించాలి. ఆ విధంగా శ్రీకృష్ణుని కొరకు చేసే యుద్ధ కార్యంలో జరిగే అట్టి హింస అసలు హింసే కాదని అర్జునుడు చక్కగా ఎరిగి ఆదేశ పాలన చేయాలి. భగవంతుని యొక్క ఆదేశాన్ని పాటించాలి. ఎందుకంటే ఏ విధంగానూ ఆత్మ చంపబడదు. అందుకే న్యాయ పరిపాలనకు నామమాత్ర హింస అనుమతించబడింది. శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశించబడింది కానీ చంపడం కొరకు కాదు కదా. అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అది పాపానికి అవకాశమే లేదు అని మనం గ్రహించాలి. ఇంతటితో మనం విరమించుకుందాము. రేపు 22వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా की जय. जय